జిల్లా కరీంనగర్ జిల్లాకు వచ్చి నిన్న మాట్లాడినటువంటి మాటలు చూసిన దాని మీద పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడడం జరిగింది. అందులో కొన్ని అంశాలకు సంబంధించి కేసీఆర్ గారిని, అదేవిధంగా వారి కుమారుడు, నిన్న వారు తిరిగినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యుడు, మంత్రి, సూటిగా మీ ద్వారా అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు చేతనైతే 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారు లేనటువంటి కుదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం, స్వేచ్ఛగా మీరు అటుపక్క నిలుచున్నాం, మేము ఇటుపక్క నిలుచుంటాం, ప్రజలు ఏ పక్షం నిలుచుంటారో ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం. కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిటిమారి ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు. అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులల్లా పోలీసుల పహారలో పోయినటువంటి మీరు ఇవాళ కూడా మీరు తిరగడానికి మేము స్వేచ్ఛ ఇస్తాను. మేము చెప్పిన ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి, క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి. కానీ భాష, అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులను మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా అడుగుతా ఉన్న మిషన్ భగీరథ లేదా మిషన్ కాకతీయ, మేము వచ్చినాక వర్షాకాలం సీజన్ రాలే, చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి. మొత్తం కాకతీయ గొలుసు చెరువులతోటి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తే నీళ్ళు ఏమైనా మరి విదేశాలకు అమ్మినాము. నువ్వు నీళ్ళు ఏమైనా పాస్పోర్ట్లు లేక మీ జనం అమ్మినట్టు ఏమైనా నీళ్ళు. ఇవాళ అసహనంతో ముఖ్యమంత్రి శాశ్వత ఊరు కాదు, ఆయనకున్న కారణం ఇంకొకటి, కొడుకు మంత్రి దిగిపోయే, నేను ముఖ్యమంత్రి దిగిపోతే ఆయన అసహనంతో కరీంనగర్ పోగానే అంతకుముందున్న రాజరికము, ఆడంబరము, అటాసము కనవడ గోదావరికి ఏది పడితే మాట్లాడుతూ ఉండు. టెక్స్టైల్కి సంబంధించి 4 ఏళ్ల కింద మొత్తం సిరిసిల్ల చేనేత కార్మికులను ఇంటికి భోజనానికి పిలిచి చెప్పినటువంటి ఒక్క మాట అమలు చేస్తే మేమేం మాట్లాడుతున్నాం, ఏం చెప్తే దాన్ని మీరు తిట్టినా కొట్టినా పడతాం. 50,000 మంది తొక్కుకుంటూ పోతాను, అదేం అవసరం లే, నువ్వేం చెప్తే వింటాం. వర్క్ టు ఓనర్, వర్క్ టు వాళ్ళకు సంబంధించిన ఒక పనిని చేశామా? సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి ఇలా మా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒక బతుకమ్మ చీర లేకపోతే ఇక మేము వాళ్ళందరినీ కడుపు కొట్టినట్ట. అరే 9-10 మందికి సంబంధించిన వ్యవహారం కాకుండా ఈరోజు ఓన్లీ సిరిసిల్ల కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి, వాళ్ళు వేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం. వాళ్ళు ఎంతో ఉత్పత్తి చేస్తే అంత టెస్కో ద్వారా కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే పాత బకాయిలు మన అంత పెద్ద ఓడైతే ఎందుకు డబ్బులు చెల్లించారో పాత మేమే కొత్తగా బకాయిలు పెట్టలే. ఇలా సిరిసిల్ల చేనేత అన్నల దగ్గర ఉన్నటువంటి బకాయి మీరు పెట్టినటువంటి పాపమే కదా. అందుకే ఇలా మళ్ళీ చెప్తాను, దయచేసి అసహనంగా ఆయన కొడుకు మంత్రి దిగిపోయింది, ఎవరు లేరు. ఆ లోక్సభ నుంచి 2 ఎస్సీలం 2 బీసీలం ఎమ్మెల్యేలు వేయడం బర్దాష్ అయితలేదు ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలు చేస్తామన్నాడు, ఈయన అంటున్నాడు కుక్కల కొడుకులారా, లత్కోరు, చోటల్లారా, దద్దమలారా, ఎవరిని మొత్తం సమాజంలో ఉన్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎస్సీ 2 బీసీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నావా? ఎవరు తిట్టదలుచుకున్నావు? ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోలేరా? అక్కడ చేనేత కార్మికులకు ఏం చేస్తూ మేము చేనేత కార్మికులకు 2004లో అధికారంలో వచ్చిన మార్కెట్ చైర్మన్. మీకు తెలుసు ఆ రోజు ఏ విధంగా అక్కడున్నటువంటి మహిళలకు స్వయంగా చేయుతనిచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్మెంట్, ఆత్మహత్యలను నివారించగలిగిన మీలా అక్కడ ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించడం. ఇలా మళ్ళీ మీరు వస్త్ర సంక్షోభాన్ని సృష్టించింది మీరు.
ఏమాత్రం వృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చెల్లి ఒక అలవాటు చేసి ఇక వేరే పని చేయకుండా ఉంటే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపు నుంచి ఫీల్డ్ మీద ఉంటాం. రండి, 50,000 మంది మమ్మల్ని దొక్కుతావా, మేము మిమ్మల్ని దొక్కుతావా చూసుకుందాం రమ్మని అంటా ఉన్నా. ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ బానర్ గట్ట నిర్మాణం జరగలేని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టులో బాట పడితేనేమో ఎక్కడికక్కడ నియంత్రితంగా అరెస్ట్ చేసినావు. ఇలా మీకు స్వేచ్ఛనిస్తున్నాం. అట్లానే శాసనసభ కూడా ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ కట్టిండు. మళ్ళీ ఈ ఎన్నికలైన తర్వాత చర్చ వెళ్దామంటే అది చేతగాక 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింతైంది ఇక అనగా రచ్చ ఏం రచ్చ ఏం చేస్తావు రచ్చ దా. కరీంనగర్ లోక్సభలో నువ్వు 5 ఏళ్ళు ఎంపీ, నేను కూడా 5 ఏళ్ళు ఎంపీ. ఏం చర్చ చేసినా చూద్దాం దా. ఏం రచ్చ చేస్తావు రమ్మని అడుగుతాను, సవాల్ చేస్తాను అనే ఒక ఎన్ఎస్ఐ మాజీ నాయకుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమందరం పార్లమెంట్లో లేకపోతే రచ్చ నువ్వు చేసినావా? ఏం రచ్చ? మాటలకి జరిగొట్టంత పెరిగి అది సభతుంది. అట్లా ఆ విధంగా మాటలకి పరిమితమై మచ్చర్ పేలవాలుగా మారకు, పిట్టల ధరగా మారకు. దయచేసి ఇప్పటికైనా విలువ ఏమైనా కొద్దిగా గౌరవం ఉంటే నీ కూతుర్ని చేసినటువంటి జైల్లోకి తెచ్చుకోవడానికి నిర్దోషి ఆఖరికి లిక్కర్ వ్యాపారిగా మారిపోయినటువంటి పరిస్థితి, అవమానపరిచేటువంటి పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతాను. దయచేసి మాట, ఒళ్ళు, నాలిక అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతాను. పెద్ద మనిషిగా కొద్దిగా గౌరవం ఇచ్చి, గౌరవం తీసేస్తే ఆ వేములవాడ రాజరాజేశ్వర గుడి ముందర మాటలు తప్పి అక్కడికి గుళ్ళకి చెప్పులు పెట్టిపోతే చెప్పిన ఎత్తుకుపోయేటోళ్ళతో సమానంగా లెక్క పెట్టాల్సి వస్తుంది.